చేసుకుందాం. మహోన్నతుడా, ప్రేమ కనికరం కలిగిన దేవా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. నీ బిడ్డలు ఎలాగుండాలి, నీ బిడ్డలు ఎలాగా నీలో అంటుకట్టబడి ఉండాలి అని ఒక భావనను బట్టి మాట్లాడగల సమర్థుడివి, శక్తి గలవాడివి నీవు. నేనైతే మనిషిని, ఒట్టివాడిని, మట్టివాడిని, దుమ్మంటి వాడిని, ధూళంటి వాడిని, నా వల్ల కాదు. నీవే పరిశుధాత్ముడా, నీవే మాట్లాడి నిన్ను నువ్వే మహిమ, ఘనత, ప్రభావాలను పొందుకోండి. ఆత్మతో, సత్యముతో, జీవముతో నింపండి. నేనైతే ఒట్టివాడిని, మట్టివాడిని, పరిశుధాత్ముడికే ఘనత, పరిశుధాత్ముడికే మహిమ వచ్చులాగున ఈ వాక్య వర్తమానముని విడమర్చి విప్పి చెప్పమని నా ప్రభుని ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు పేరిట అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, చూద్దాం. యెషయా గ్రంథంలో చక్కని మాటని ఎవరికి చెప్తున్నాడు ఈ మాట అంటే, యూదా వారికి, ఇశ్రాయేలీయుల వారికి, యెరూషలేములో ఉన్నవారికి. ఈ వివరణ, ప్రతి వివరణ అనేది నీ హృదయానికి నువ్వే సాక్ష్యము. అందుకని అంటాడు కదా, నీ హృదయములో ఒక పలకని నేను పెట్టి తిని అంటాడు. అట్లాగే ఇక్కడికి వచ్చేలేక ఏమంటున్నాడంటే, యెషయా గ్రంథము 5వ అధ్యాయము 3వ వాక్యంలో చాలా చక్కగా మాట్లాడుతున్నాడు. ప్రియ విశ్వాసి, నిన్ను నువ్వు ప్రశ్న వేసుకో, నిన్ను నువ్వు ప్రశ్న వేసుకో చాలు. చూద్దాం. యెషయా గ్రంథము 5వ అధ్యాయము 3వ వాక్యం. కావున అదిగో చూడండి, యెరూషలేము నివాసులారా, యూదా వారులారా, నా ద్రాక్ష తోట విషయము నాకు న్యాయము తీర్చవలెనని మిమ్ములను వేడుకొనుచున్నాను. చూడండి ప్రియమైన వారులారా, ప్రియ విశ్వాసి, నీవు బాప్టిసము పొందావు, మారు మనసు పొందావు, బాప్టిసం తీసుకున్నావు, దేవునిలో వెదుగుతున్నావు, మంచిది. కానీ నీ ప్రవర్తన, నీ నడవడిక, నీ యొక్క భావము దేవునికి అంటు కట్టబడినట్లుగా నీవు ఉంటున్నావా? లోక ఆశలతోనూ, లోక కోరికలతోనూ, లోక తలంపులతోనూ ఉంటున్నావా? నీ హృదయాన్ని పరిశీలించుకో ప్రియ విశ్వాసి. వీళ్ళెవరు? యెరూషలేములో నివసించు వారందరూ కూడా దేవుని బిడ్డలే. అలాగే ఎక్కడైనా ఒక సభలు పెట్టినప్పుడు ప్రియమైన వారులారా, విశ్వాసులే వెళ్తారు. కానీ వేరు సంఘాల వారైనా, వేరు డినామినేషన్ వారైనా సరే, ఒక దగ్గర సభలు పెడితే, క్రీస్తు సువార్త మహాసభలు అని పెడితే అక్కడికి క్రైస్తవులే వెళతారు, కానీ వేరొకళ్ళు వెళ్ళరు. అందుకని ఇక్కడేమంటున్నాడంటే, యెరూషలేము నివాసులారా, యూదా వారులారా, మీరు నా ద్రాక్ష తోట విషయమై మీరు న్యాయము తీర్చగల సమర్థులు, శక్తి గలవారు మీరే. మరి న్యాయం ఎక్కడుంది? ద్రాక్ష వల్లిని నేను, తీగెలు మీరు. ద్రాక్ష వల్లిని నేను, తీగెలు మీరై ఉన్నారు. పండ్లు వాస్తవానికి తొక్క వగరగా ఉంటుంది, లోన ఉన్న గుజ్జు తీయగా ఉంటుంది, లోన 2 విత్తనాలు ఉంటవి, 3 విత్తనాలు కూడా ఉంటవి. ఆలోచించండి ప్రియమైన వారులారా, విత్తనం అనేది వాక్యానికి సాదృశ్యమై ఉన్నది. విత్తనం అనేది వాక్యానికి సాదృశ్యమై ఉన్నది. వగరు తొక్కకు సాదృశ్యం ఏమిటయ్యా అంటే, ఈ భూమిలో నుంచి మనము మన్నులో నుంచి వచ్చాము కనుక, మన్ను తడి మన్ను అయింది కనుక, తడిది మళ్ళీ బురద అయింది, ఆ బురదలో నుంచి మనము చేయబడ్డాం. తొక్కకి సాదృశ్యం ఏమిటయ్యా అంటే అది. గుజ్జు అనగా పరిశుద్ధాత్మకి సాదృశ్యమై ఉన్నది. ఇత్తనము అనగా వాక్యానికి సాదృశ్యమై ఉన్నది. తీగె అనగా ఆయనేమంటున్నాడు, నాలో ఫలించని తీగ, అది నరికి అగ్నిలో వేయబడును.
యెరూషలేము నివాసులారా, యూదావారులారా, నా ద్రాక్ష తోట విషయమై మీరేమి ఆలోచించారు? మీరు ఫలించుతున్నారా? అభివృద్ధి పొందుతున్నారా? నా దగ్గర అనేకమైన దీవెనలు మీరు పొందుకొని ఉన్నారు. మీ ప్రవర్తన ఎలా ఉన్నది? మీ ప్రవర్తన అనేది ఎలా ఉన్నది? ఆలోచించండి, గమనించండి అని అక్కడ చక్కగా మాట్లాడుతున్నాడు. ఎవరికి చెప్తున్నాడు ఈ మాటలు? వాస్తవానికి మరి ఎంతో గొప్పగా, ఎంతో ఆలోచించి మాట్లాడుతున్నాడు. యెరూషలేము నివాసులారా, ప్రియ క్రైస్తవులారా, మీ ప్రవర్తన అనేది ఎలా ఉంది? పరిశీలించుకోండి. దేవునికి అంగీకారమైనట్లుగా ఉంటుందా? దేవునికి అంగీకారం లేనట్లుగా ఉంటుందా నీ ప్రవర్తన? గమనించు. ధనాపేక్షతో ఉంటున్నావా? 70 ఏళ్ళు బ్రతిక ఈ శరీర వాంఛతో ఉంటున్నావా? లేని పక్షములో నేత్ర ఆశతో ఉంటున్నావా? ఎలా ఉంటున్నావు? నిన్ను ప్రశ్న వేసుకో. ఏదైనా ఒక సందర్భం వచ్చి చిన్న గొడవ జరిగినా, లేదా ఏదైనా ఒక పొరపాటుగా మాట్లాడినా ఏమంటామంటే ఒక మాట అంటాం కదా, నీ అంతరాత్మకు తెలుసు, నేను ఎలా ప్రవర్తించానో నీ అంతరాత్మకు తెలియదా? నీ మనసును చంపుకొని నువ్వు మాట్లాడవద్దు అని అంటాం కదండి. ఇక్కడ ఈ మనస్సుని పురికొల్పుతున్నాడు, మేల్కొల్పుతున్నాడు. నేను ఎంత యథార్థతగా ఉంటుందో నీకు తెలియదా? నా ప్రవర్తన ఎలా ఉన్నదో నీకు తెలియదా అంటున్నాడు. పోతీఫర్ భార్య విషయంలోనికి వచ్చినప్పుడు, పోతీఫర్ జైల్లో వేసిన తర్వాత యోసేపుని ఏమంటున్నాడంటే, ప్రియమైన వారులారా, పోతీఫర్ వస్తాడు. పోతీఫర్ వచ్చి పోతీఫర్తో మాట్లాడతాడు. ఎవరు? యోసేపు. అయ్యా, మా పితరుడైన అబ్రహాము దేవుడైన యెహోవా స్వరము విన్నాడు. దేవుడైన యెహోవా స్వరము విన్నాడు. అలాగే మా తండ్రి గారు కూడా దేవుని స్వరము విన్నాడు, ఆశీర్వదింపబడ్డాడు. మేము 3 తరాల నుంచి దేవునితో పెనవేసుకొని ఉన్నాం. మా తాతలు అబ్రహాము, ఇస్సాకు, మరి నేను యాకోబు కుమారుడను. నేను కూడా దర్శనము ద్వారా దేవునితో నేను మాట్లాడిన వాడిని, దేవుడు నాతో మాట్లాడినవాడు. అయితే నీ భార్య విషయంలోనికి వచ్చినప్పుడు యెహోవాకి నేను భయపడి, యెహోవా నాతో ఉన్నాడని నేను గ్రహించి, నేను ఆమెను దూషించి నెట్టివేసి నేను పారిపోతిని. చూడండి ప్రియమైన వారులారా, యథార్థతని యోసేపు కాపాడుకున్నాడు. యథార్థతని. మరి నీ పరిస్థితి ఎలా ఉంది? నీ పరిస్థితి ఎలా ఉంది? నోవహు 40 సంవత్సరాలు సువార్త ప్రకటించుతూ, ఆయన భార్యాబిడ్డలతో జీవించుతూ, దేవునిలో యథార్థముగా నడిచి ఆయన దేవుని ప్రేమను, దేవుని ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. మెతుషెల కూడా మరి ఉన్నాడు. మెతుషెల దేవునితో నడిచి దేవునిలో జీవించాడు. ప్రియ విశ్వాసి, నీవెలా ఉంటున్నావు? ఈ యెషయా గ్రంథము, ప్రవచన గ్రంథము క్రీస్తుకు పూర్వము మాట్లాడిన మాటలు ఇవి. నీవెలా జీవిస్తున్నావు? ఆలోచించు. ఒక అబ్రహాము వలె జీవిస్తున్నావా? ఒక యాకోబు, ఇశ్రాయేలు వలె నువ్వు జీవిస్తున్నావా? యాకోబు మోసగాడు, ఇశ్రాయేలు ఆశీర్వదింపబడినవాడు. బాప్తిసం పొందిన నీవు ఆశీర్వదింపబడ్డావు. మళ్ళీ నువ్వు యాకోబు స్థానంలోనికి వెళుతున్నావా? ఆలోచించు. ఏమంటాడు యాకోబు? మామ అయిన లాబాను యొద్దకు వచ్చి, దుష్ట మృగములు గొర్రెను చీల్చినప్పటికీ కూడా దానిని నేను తినలేదు. నీ దగ్గరికి నేను యథార్థముగా తీసుకొని వచ్చి తిని నా జీతము పలుమార్లు మార్చితివి అంటాడు. అందుకని ఇక్కడేమంటున్నాడంటే,
ఈ యెషయా గ్రంథంలో ఏమంటున్నాడంటే, ప్రియ దేవుని బిడ్లారా, నీ హృదయమును పరిశీలించుకో అన్నట్లుగా, యెరూషలేము నివాసులారా, యూదా నివాసులారా, నా ద్రాక్ష తోట విషయమై, అనగా పరలోక రాజ్యమునకు పోల్చి చెప్తున్నాడు ఇక్కడ. ఈ పరలోక రాజ్యానికి పోల్చబడి చెప్పిన మాటను ఏమంటున్నాడంటే, నా ద్రాక్ష తోట అనగా పరలోక రాజ్యానికి సాదృశ్యమై ఉన్నది. ఎలా ఉన్నది? దానిలోనికి చేరే క్రియలు నీలో ఉన్నాయా? దానిలోనికి చేరే మనస్సు నీలోకి ఉందా? బల్ల కార్యక్రమంలోనికి వెళ్ళి పాలు పంపులు పొందుతున్నావు, భర్తని దోలనాడి భయంకరంగా మాట్లాడి నువ్వు బల్లలో పాలు పంపులు పొందుతావు. అత్తని తోలనాడి, మామని తోలనాడి బల్లలో పాలు పంపులు పొందుతున్నావు. ఇరుగు పొరుగు వారితో తోలనాడి బల్లలో పాలు పంపులు పొందుతున్నావు. నువ్వు క్రైస్తవుడివేనా? నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించమన్నారు. ప్రేమిస్తున్నావా? కీడు చేస్తున్నావా? నీవు క్రైస్తవుడు ఎలాగవుతావు? నీలో తీయని ద్రాక్ష వల్లి ఉన్నదా? నిన్ను నువ్వు ప్రశ్న వేసుకో. లంచములు తీసుకున్న నీవు క్రైస్తవుడివి అవుతావా? ఇక్కడ మాటలు అక్కడ, అక్కడ మాటలు ఇక్కడ చెప్పిన నీవు క్రైస్తవుడు అవుతావా? మేలుకు చెప్పు, మేలు చేయటానికి, ఆశీర్వాదం పొందటానికి చెప్పు, కీడు చేయటానికి కాదు. నీ ప్రవర్తన అనేది ఎలా ఉంది ప్రియ దేవుని బిడ్డలారా? ఆలోచించండి, గమనించండి, నిన్ను నువ్వే ప్రశ్న వేసుకో. ఇంట్లో ఇద్దరు అన్నదమ్ములు ఉంటే తల్లి ఏమంటుందంటే, అరే మీ మనసుకి తెలుసులేరా, మీ మనసుకి తెలుసులే ఎవరు పొరపాటు చేశారు, ఈ డబ్బా ఎవరు పడేశారని. నేను కాదు నాకు సంబంధం లేదు అసలు. అక్కడేమో డబ్బా పడి ఉంటుంది, కంటికి కనపడుతుంది. చిన్నోడిని అడిగితే పెద్దోడిని అడిగితే పెద్దోడిని అడిగి చిన్నోడిని అంటాడు. అప్పుడు తల్లి ఏముంటుంది, నీ మనసుకి తెలుసులే, ఇది ఎవరు పడేశారో వాళ్ళకి తెలుసులే. చూడండి ప్రియమైన వారులారా, క్రైస్తవత్వం అనేది ఈ రోజుల్లో ఎలా ఉంటుందంటే, పేరుకు క్రైస్తవత్వంగా చూస్తున్నారే కానీ ప్రవర్తన క్రైస్తవత్వం లేదు. ప్రవర్తన అనేది నీ దేవుడైన యెహోవాని ఆనందపరిచేటట్లుగాను, ప్రభువైన యేసుక్రీస్తు కార్చిన రక్తానికి విలువ ఉన్నదా? అందుకని 7 మాటల్లో ఒక మాట అంటాడు కదా, అమ్మా నా కొరకు మీరు ఏడవద్దు, మీ కొరకును మీ బిడ్డల కొరకును ఏడవండి. ఏమంటాడండి ఆయన? ఏమంటున్నాడు దేవుడైన యెహోవా? నీ తల వెంట్రుకలు ఎన్నున్నాయో నేను లెక్కించువాడను, జరగబోయేది తెలుసు, జరిగేది తెలుసు, నీ ప్రవర్తన అంతయు కూడా నేను చూస్తున్నవాడను అంటాడు. మరి నీ ప్రవర్తన ఎలా ఉంటుంది? పేరుకు క్రైస్తవుడిగాను, పేరుకి పెద్ద భక్తిపరుడిగా కనపడుతున్నావు. దావీదంటాడు, నా నీతి మురికి గుడ్డ కన్నా హీనాతిహీనముగా ఉన్నది అంటాడు. ప్రియమైన వారులారా, కొత్త నిబంధనలో అపోస్తుడైన పౌలుకి 7 వాడలున్నవి. భార్య ఉంది, బిడ్డలున్నారు. రోమా పౌరు హక్కు కలిగిన వాడు, ఆస్తిపరుడు. రోమా పౌరు హక్కు అంటే మనకి అర్థమయ్యేలాగా చెప్తాను, ఇండియా మొత్తానికి కూడా గొప్ప హోదా కలిగిన వాళ్ళు, ఎవరైనా భయపడాల్సిన వాళ్ళు. అట్లాంటి రోమా హక్కు ఉన్నవాడు కూడా ఏమయ్యాడంటే, తీరా వచ్చి రోడ్డు పక్కన ఉన్న అరుగు మీద పండుకుండే స్థితిలోనికి వచ్చాడు. దేనికని? దేవుడు కావాలి, దేవుని పని నేను చెయ్యాలి, కుమారుడి మీద కుమ్మరించిన ఆత్మ నాకు కుమ్మరింపబడింది కనుక నేను యథార్థమైన జీవితాన్ని జీవించాలి.
అపోస్తలుడైన పౌలు అంత యథార్థముగా జీవించి నీతి కిరీటాన్ని సంపాదించుకున్నాడు. ప్రియ దైవ సేవకుడా, నీవెలా ఉంటున్నావు? పౌలు వలె జీవిస్తున్నావా? గమనించుకో. అలాగే ప్రియ విశ్వాసి, నీవు యేసేపు వలె పవిత్రమైన నడకని నడుస్తున్నావా? గమనించు. వ్యభిచారములో పట్టబడిన స్త్రీ ఆ రోజు నుంచి ఆమె మరణించు వరకు కూడా ఏ పాపము చేయలేదు. ఆమె దేవునికి ఇష్టానుసారంగా జీవించింది. ఆమె దేవునిలో ఫలించింది కనుక ఆమె అంటు కట్టబడినది. ఎవరిలో? తీగలో. తీగ ఎవరు? దేవుడు. నీవెలా ఉంటున్నావు? గమనించు. పెళ్ళి కంటే జాతకం చూపించడానికి వెళ్తావు. ఇల్లు కట్టుకుంటావంటే వాస్తు చూపిస్తానికి వెళ్తావు. క్రైస్తవుడు మళ్ళీ నువ్వు. ఏమండి, మొన్న ఒక ఆయన నా దగ్గరికి వచ్చాడు. అయ్యగారు, ఒక సంబంధం సెట్ అయిందండి, ప్రార్థన చేయండి అన్నాడు. అంటూనే మళ్ళీ నా ముందే ఫోన్ వస్తే ఒక మాట అంటున్నాడు. అమ్మా, వీళ్ళిద్దరు జాతకాలు ఒకసారి చూపించిరండి అంటున్నాడు. నాకైతే ఏం చేయాలో అర్థం కాక, సరేనండి తర్వాత చూస్తానులే, ముందు బయటికి వెళ్ళండి, నాకు పని ఉందన్న. అదేంటండి అలా అంటారు? నేను చెవులతో విన్నానుగా. ఉన్నాయండి, అష్టరేఖలు ఉన్నాయి పాత నిబంధనలో, ఫాస్టకం ఉంది పాత నిబంధనలో. ప్రియమైన వారులారా, లేదంటలేదు. వాటిని ఎప్పుడు కొట్టివేయబడ్డాడంటే ప్రభువైన యేసుక్రీస్తు కొన్ని కొట్టివేయబడినవి, అన్నీ కాదు, కొన్ని కొట్టివేయబడినవి. అందులో ముఖ్యమైనది ఇదిగో ఇది. ఆలోచించండి. అలాంటి ప్రవర్తన మనలో నీవు తీయని ద్రాక్ష తీగవైతే ఇత్తనము, వాక్యమును ఇత్తనము నీ హృదయములో ఉన్నదా లేదా అని పలుమార్లు గమనించుకోమని అడుగుతున్నాం. చూడండి, లాస్ట్ మాట చూద్దాం. లూకాసు వార్త 8వ అధ్యాయము 4, 5, 6, 7, 8 ధ్యానపూర్వకంగా చూద్దాం. బహుజన సమూహము కూడి ప్రతి పట్టణము నుండి ఆయన యొద్దకు వచ్చుచుండగా ఆయన ఉపమాన రీతిగా ఇట్లా నేను ఇత్తువాడు తన విత్తనములు విత్తుటకు బయలుదేరెను. అతడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ పక్కను పడి తొక్కబడిను గనుక ఆకాశ పక్షులు వాటిని మృంగివేశను. మరికొన్ని రాతి నేలను పడి మొలిసి చెమ్మలేనందున ఎండిపోయెను. మరికొన్ని ముండ్ల పొదల నడుమ పడెను. ముండ్ల పొదలు వాటితో మొలిసి వాటిని అణిసివేశను. మరికొన్ని మంచి నేలను పడెను. అవి మొలిచి నూరంతలుగా ఫలించెను. అయితే మొదటి నుంచి ధ్యానించుకుందాం. ఇందాక చెప్పాను నేను ఏమని, క్రైస్తవులు తప్ప సభలు పెట్టినప్పుడు ఎవరు కూడా వెళ్ళరు. ఇదిగో ఈ క్రైస్తవులకు చెప్తున్న మాట ఇది. ఎక్కడి నుంచి వచ్చాడు? అనేక చోట్ల నుంచి ఆయన సభలకు వచ్చారు. అదిగో అక్కడ ఉపమానం చెప్తున్నాడు. పరిశుద్ధ గ్రంథాన్ని ఆదివారం తప్పునిచ్చి మామూలు రోజుల్లో మనము తీయము. సభల కంటే పక్కింటి ఆమె వెళ్తుంటే పిలిస్తే వెళ్తాం, లేదు ఇంకొక కుర్రోడు కలిసి వెళ్తారు, కానీ వాక్యము వినరు. రెండో మాట, ఇప్పుడు 5వ మాట చదువుకుందాం.
ఇత్తువాడు తన తన విత్తనములు విత్తుటకు విత్తనములు ఇత్తుటకు బయలుదేరెను. చాలండి. అక్కడ కామాలు పులి స్టాపులు ఉంటే ఒక్కొక్కటిగా వివరించుకుందాం. వాక్యము విత్తుతున్నాడు, వాక్యమును ప్రకటిస్తున్నాడు. ఈ వాక్యమును ప్రకటించిన వాడు చక్కని మనస్సాక్షితో ఆ 40 నిమిషాలు ప్రార్థన పూర్వకంగా నీవు ఆలకిస్తే ఆ వాక్యము నీ హృదయములో ఉంటుంది, లేకపోతే ఉండదు. గమనించండి, ఆలోచించండి. అయితే యథార్థమైన మాట ఒకటి చెప్పుకుందాం. ఎవరికైనా కోపం వస్తే దయతో నన్ను క్షమించండి. మీ మనిషి వెళ్ళిందిరా మీటింగ్కి, ఎవరి మనిషి అంట? మీ మనిషి వెళ్ళింది, అక్కడికి వెళ్తే మాట్లాడుకోవడానికి మీకు బాగుంటుంది, రండి. మీరిద్దరూ సరదాగా మాట్లాడుకోవచ్చు. దేవుని కోసం కాదు వెళ్ళేది. ఈ కుర్రోడు మనిషి వెళ్ళారంట, వీళ్ళు మాట్లాడుకుంటానికి ఇంకొకడు వచ్చి పురుగొలిపి వీళ్ళిద్దరిని తీసుకెళ్ళి భ్రష్టత్వాన్ని పట్టిస్తానికి చేస్తున్నాడు. చూడండి, అక్కడ వాక్యం ఇత్తుచుండగా వినేవాళ్ళు లేరు, గ్రహించేవాళ్ళు లేరు. మా ఇంటి ఎదురుగా చర్చి ఉంది. ఇప్పుడు చెట్టు కిందకి రానియట్లేదు ఎవరిని. ఈ చెట్టు కింద బండ్లు పెట్టి ఈ బండ్ల మీద కూర్చొని ఈ కుర్ర బ్యాచ్ అంతా వచ్చి వ్యవహారం చేస్తూ ఉంటారు. ఆ వాక్యం చెప్పే పాస్టర్ గారేమో గట్టిగా ఆకలేస్తూ చక్కగా చెప్తుంటే ఆ వాక్యం వినకుండా వీళ్ళు వ్యవహారం చేసుకుంటూ ఉంటారు, సెల్ ఫోన్లు చూసుకుంటూ ఉంటారు. వెళ్ళిపోండి, మీరు రావద్దు ఇక్కడి నుంచి అని ప్రతి ఆదివారం నేను కాపలా కాస్తున్నా. ఎందుకని? వాళ్ళు చర్చిలోకి వెళ్తే వాక్యం ఒకసారి గమనం ఒకసారైనా వింటారని ఒక ఆశ, ఒకసారి కాకపోయినా ఒకసారైనా తను మనకు చెప్పిన మాట మంచిది అని గ్రహిస్తారని ఒక ఆశ. అందువల్ల నేను రానివ్వను. కింద మాట చదువుకున్నాం. ఇప్పుడు అతడు విత్తుచుండగా కొన్ని విత్తనములు చూడండి ప్రేమైన వారులారా, త్రోవ పక్కన పడి ఎత్తుకొని పోయింది. ఎవరు? ఆకాశ పక్షి. ఈ ఆకాశ పక్షి ఎవరంటే పక్కన చేరిన స్నేహితుడే. వీడు చక్కగా వాక్యం వినటానికి వస్తాడు, ఈ పక్కనోడు సెల్ ఫోన్ చూపిస్తుంటాడు, ఈ పక్కనోడు లేనిపోయిన మాటలు చెప్తూ ఉంటాడు, వీడు వాక్యం వినకుండా చేస్తుంటాడు. వీడు వినడు, పక్కనోడిని విన్నాడు. వీడు వాక్యం వినడు, పక్కనోడు చెప్తూ ఉంటాడు, వీడు వినకుండా చెడుతుంటాడు. అందుకని ఏమంటారు? మేసే గాడిదని కూసే గాడిద వచ్చి చెడగొట్టిందంట. ఇది ప్రవర్తన కలిగిన యవనస్తులు ఉన్నారు. ఈ ప్రవర్తన అనేది ఉన్న ఎడల ఆశీర్వాదం రాదు. మా అబ్బాయి వారం చర్చికి వెళ్తానంట. తల్లి, ఏం విన్నావురా, ఎంతవరకు విన్నావురా, ఏ రెఫరెన్స్ చెప్పాడురా, ఏ ఉపమానం చెప్పాడురా అని తల్లి అడగదు. ముందు ఈ తల్లి చర్చిలో కూర్చుంటుంది. ఈ తల్లి ఇంటేనేగా కొడుకుని అడగటానికి, లేదు ఈ తండ్రి ఇంటేనేగా కొడుకుని అడగటానికి. అది క్రైస్తవత్వంలో ఉన్న లక్షణము వలన ఈ ఇత్తనము ఎత్తుకుపోవటం అనే భావం. అది రెండో భావం చూసుకుందాం. మరికొన్ని రాతి నేలను పడి మొలిచి చెమ్మలేనందున ఎండిపోయేను. చూడండి ప్రియమైన వారులారా, ఎండిపోయింది, చెమ్మలేదు, ఆశ లేదు. ముందు వాక్యం వినాలి, వాక్యానుసారంగా జీవించాలి. నేను క్రైస్తవుడిని, నేను ప్రభువైన యేసుక్రీస్తుని అంగీకరించాను, బల్లలో పాలు పంపులు పొందుతున్నాను, నేను ఈ వాక్యం విని ఏదైనా ఒక ఫలము లేదా ఏదైనా ఒక వరము నాకు వస్తుందేమో అని ఒక ఆశ నీలో ఉండాలి. ముందు ఆశ అనే చెమ్మలేదు నీలో. ఆశ అనే చెమ్మ నీలో లేదు. ఆ చెమ్మ ఉంటేనే నీకు ప్రతిఫలం వస్తుంది. ఆశ అనేది చెమ్మ, చెమ్మ అనేది నీరు. నీరు తాగితేనే జీవం. ప్రియమైన వారులారా, నీటిలో ఎంతో జీవం ఉన్నది. ఒక బకెట్లో నీళ్లు పెట్టండి, పెడితే 2 రోజులు వదిలేయండి, చుట్టూ పాకుడు పట్టిద్ది. అదే బలం.
అన్నం వండిన తర్వాత కొంచెం ఆగి చల్లారినాక అన్నాన్ని గట్టిగా పిండండి, జిగురుగా అతుక్కుపోయింది. ఆ జీవము నీలో లేదు. ఆ జీవం అనేది నీలో ఉంటే ఆ వాక్యము నీలో చక్కగా ఫలించింది. 3వ మాట చదువుకుందాం. మరికొన్ని ముండ్ల పొదల నడుమున పడగా ముండ్ల పొదలు వాటితో మొలిసి చూడండి ప్రియమైన వారులారా, ఈ ముండ్ల పొదలు అనగా కుటుంబం యొక్క ఇబ్బందులు, కుటుంబంలో ఉన్న ఆర్థిక ఇబ్బందులు. అలాగే దయతో నన్ను క్షమించాలి, కులపిచ్చి ఉన్నవాడు ఎదగడు, మతపిచ్చి ఉన్నవాడు ఎదగడు. ఆర్థిక ఇబ్బందులను బట్టి, ఇరుగు పొరుగు వారి నిందలను అవమానాలను బట్టి వీడు ఎదగక అణిగిపోతాడు. ఇంకో మాట చూస్తున్నాం, లాస్ట్ మాట. మరికొన్ని మంచి నేలను పడెను, అవి మొలిచి నూరంతులుగా ఫలించెను. ప్రియమైన వారులారా, ఇదిగో సేద్యము చేసేటప్పుడు లేదా పంట భూమిని దున్నేటప్పుడు ఏం చేస్తారయ్యా అంటే, ఈ ఎండాకాలం అంతా బీడు పెట్టేసి ఈ పిచ్చి మొక్కలన్నీ మొలిసినప్పుడు ఇదిగో ఏం చేస్తారో తెలుసా అండి, దున్ని కంప కట్టి అవన్నీ కూడా లాగేస్తారు. ఈ పిచ్చి మొక్కలన్నీ లాగేస్తారు. ఈ పిచ్చి మొక్కలకు సాదృశ్యం ఏమిటాయా అంటే, మనసులో ఉన్న లోకాశలు, లోక తలంపులు, శరీరాశలు, శరీర తలంపులు, శరీర కోరికలు, ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఏమి ధరించుకుందామా, ఈ కోరికలన్నీ కూడా తీసివేసుకోవాలి మానవుడు. అదిగో ఈ పిచ్చి మొక్కలన్నీ ఏం చేస్తారంటే, దున్నిన తర్వాత మళ్ళీ అదే నాగలికి కట్టి ముళ్ళ కంచె కడతారు. ఎందుకంటే మాకు పొలం ఉంది కనుక, ఆ పొలంలో మా పెదనాన్న పని చేసేవాడు కనుక మేము చూసేవాళ్ళం. ప్రతి సంవత్సరం పంట పండించేటప్పుడు, నాటేటప్పుడు నేను వెళ్ళేవాడిని. అయితే ఏమైందయ్యా అంటే, ఆ ముళ్ళ కంచె కట్టినప్పుడు, లాగినప్పుడు ఏమైందంటే ఈ పిచ్చి మొక్కలన్నీ కూడా పైకి వచ్చి పోతాయి. అప్పుడు మళ్ళీ నీళ్లు పెట్టి ఏం చేస్తారు, మళ్ళీ దున్నుతారు. మెత్తని హృదయంలాగా అవ్వాలి. ఈ వాక్యము మెత్తని హృదయం ఉండాలి, కఠినమైన హృదయం ఉండకూడదు. మాంసపు గుండె ఉండాలి, మాంసపు హృదయం ఉండాలి. చూడండి ప్రియమైన వారులారా, ఆలోచించండి. నీ హృదయంలో ఇలాంటి అన్నీ కూడా పోవాలి. పోయినప్పుడు మెత్తని పంట భూమి వలె నీ హృదయం ఉన్నప్పుడు, ఈ వాక్యమును ఇత్తనము పడ్డప్పుడు అందులో ఫలించేది. గచ్చ పొదలు వస్తాయి, ముళ్ళ తుప్పలు వస్తాయి, ఏదేం రకరకాలైన పిచ్చి మొక్కలు ఆ పంట భూమిలో వస్తాయి. అలాగే మనిషికి చంచలమైన ఆలోచనలు ఎన్నెన్నో వస్తాయి. చంచలమైన ఆలోచనలు కలిగినప్పుడు వాడు ఎదగలేడు. ప్రభువైన యేసుక్రీస్తు నామములో చంచలమైన మనసును తీసివేసుకుంటే నీవు ఎదుగుతావు, ఆశీర్వదింపబడతావు. యెరూషలేము నివాసులారా, యూదా వారులారా, మీ హృదయాన్ని పరిశీలించుకోమని ప్రభువైన యేసు నామములో, ప్రియ క్రైస్తవుడా నీ హృదయాన్ని పరిశీలించుకోమని ప్రభువైన యేసు నామములో అడుగుతూ ఈ వాక్యము దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, ప్రేమ కనికరం కలిగిన దేవా, నీ పాదాలకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు తండ్రి. ఈ వాక్య వర్తమానము నీవే ప్రకటించి ఉన్నావని నమ్ముతూ ఈ ఇంటున్న ప్రతి తండ్రిని, ప్రతి తల్లిని ఆశీర్వదించి దీవించి, తను హృదయము ఎలా ఉన్నదో ప్రియ క్రైస్తవులారా మీ హృదయాన్ని మీరే పరిశీలించుకొని మహిమ తెచ్చుకొనమని నా ప్రభుని ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు పేరట అడిగి మిక్కిలి వినయముతో వేడుకుంటున్నాను ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జన్సిలు రక్తమే యేసు రక్త సంపూర్ణ కలుగును గాక. ఆమేన్. ఈ కార్యక్రమానికి సహకరించుటకు మీ కానుకలు పంపుటకు మా అకౌంట్ నంబర్ 427729059996. ఈ కార్యక్రమానికి సహకరించుటకు మీ కానుకలు పంపుటకు మా అకౌంట్ నంబర్ 427729059996.